కరీంనగర్లో జరిగిన అధ్యాపక ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య పాల్గొన్నారు. మోడల్ స్కూల్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గురుకులాల్లో గూడు కట్టుకున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అభ్యర్థి కొమరయ్య అన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద సమరం చేసిన బీజేపీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఉపాధ్యాయుల మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు, ఇతర అధ్యాపక సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకే, ధన్యవాదాలు. మరి ఇది కార్యక్రమం కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కానీ దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. మోడీ గారు ఆఫ్టర్ 40 years పెండింగ్లో ఉన్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు సెంట్రల్లో తీసుకొచ్చారు. మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేయలేదు. ఒకవేళ అది అడాప్ట్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ వచ్చేది. దాంతో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చాలా ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్కి వస్తూ ఉన్నాయి. ఆ ఫండ్స్ కూడా మిస్యూజ్ చేసి వేరే డిపార్ట్మెంట్కి వాడుకుంటున్నారు. ఆ విధంగా మన స్టేట్ గవర్నమెంట్ లోయెస్ట్ అలొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో లోయెస్ట్ మన బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది. అందులో మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు లోయెస్ట్ అలొకేషన్ ఉంది. కాబట్టి బడ్జెట్ అలొకేషన్ తక్కువ పెట్టి లాస్ట్ 20 yearsలో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఒక సిక్ ఇండస్ట్రీగా తయారు చేసేవాడి. అంటే పోయిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ ఉపాధ్యాయుల సమస్యలు ఎవరు పట్టి. We will updates. Keep watching.